బెంగాల్లో కొన్ని సర్కస్ కంపెనీల్లో సింహాలతో సర్కస్ చేయించేవాళ్ళు. అయితే 1998లో భారత ప్రభుత్వం ఓ చట్టం తీసుకుని వచ్చింది. పులులు, సింహాలు వంటి వాటితో సర్కస్ చేయించకూడదని దాని సారాంశం. ఈ సర్కస్ కంపెనీల వాళ్ళంతా కూడా తమ దగ్గర ఉన్నటువంటి సింహాలని అడవిలో వదిలిపెట్టి వచ్చారు. అలా ఓ కంపెనీ 10 సింహాలని అడవిలో వదిలిపెట్టి వచ్చింది. వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇవి చిన్నతనం నుండి వాళ్లే పెంచారు కాబట్టి ఆ ప్రేమతో ఎలా బ్రతుకుతున్నాయో చూడాలని ఆ నిర్వాహకులు అడవిలోకి వెళ్లి వెతికారు. ఆశ్చర్యంగా ఒక 6 సింహాలు చనిపోయి కనిపించాయి. అక్కడొకటి, అక్కడొకటి. ఎలా చనిపోయాయి అని వాళ్ళు గమనిస్తే వేట కుక్కల దాడిలో ఈ సింహాలు చనిపోయాయి. అడవి కుక్కలు సింహాల్ని చంపటం ఏమిటి అని వీళ్ళకి ఆలోచన చేస్తే వీళ్ళకి అర్థమైంది ఏమిటి అంటే, ఈ సింహాలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే జూకు తీసుకుని రాబడ్డాయి. పాలు పెట్టి వీళ్ళు పోషించారు, కండకోసి వాటికి అందించారు. వాటికి వేటాడటం, తమ ఆహారాన్ని తాము సంపాదించుకోవటం, అవసరమైనప్పుడు తమను తాము రక్షించుకోవటం అవి మరిచిపోయాయి. తమ పంజాలో ఉన్నటువంటి శక్తి వాటికి తెలియకుండానే అవి పెరిగాయి. కానీ వేట కుక్కలు అలా కాదు కదా. ఆకలైనప్పుడు ఎటువంటి జంతువునైనా గుంపుగా చేరి చంపటం, ఆహారంగా తీసుకోవటం, అవసరమైతే ఆత్మరక్షణ కోసం ఎంతకైనా తెగించటం వాటికి తెలిసిన విద్య వీటికి తెలియదు. అందుకే సింహాలైనా వేట కుక్కలకు బలైపోయాయి. ఈరోజు సమాజంలో కూడా సింహాల లాంటి పిల్లలున్నారు. తల్లిదండ్రులు సమాజంలో జరిగేటువంటి పరిస్థితులను, మంచి చెడులను, సామాజిక స్థితిగతులను వాళ్ళకి తెలియకుండా పెంచుతున్నారు. మా పిల్లవాడికి కష్టం తెలియకూడదు, సుఖంగా పెరగాలి అనేటువంటి భ్రమలో వారికి కష్టాన్ని ఎదుర్కొనేటువంటి శక్తిని, వారిలో ఉన్నటువంటి శక్తిని వారికి పరిచయం చేయకుండా జూలో సింహాలలాగా వాళ్ళని పెంచుతున్నారు. సమాజంలో వేట కుక్కల లాంటి మనుషులు ఉంటారు. ఈ పిల్లలు వాటి వలన ప్రమాదానికి లోను కాకుండా కాపాడుకోవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులది, గురువులది, సమాజంలో ఉన్నటువంటి సామాజికవేత్తలది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.